అండ్ టీవీ న్యూస్ గంజాయి మద్యం మత్తులో పేటరేగిపోతున్న యువత జీవీఎంసీ 58వ వార్డు చిన్నములగాడ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు ఆ గ్రామంలో అదే తంతు స్థానికుల్ని డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. బెంబేలెత్తిపోతున్న మగువలు మా గ్రామానికి రక్షణ కావాలంటూ మహిళలు సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీకి ఆర్తనాదాలు. పోలీసులు చర్యలు ఉన్నప్పటికీ ఆ సమయంలో అప్రమత్తం అవుతున్న మద్యం వ్యాపారులు ఆకతాయిపై చర్యలు తీసుకోవాలి అంటూ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ పేర్కొన్నారు. నమస్తే. నా పేరు సిహెచ్ కళావతి అండి. మాది ములగడ గ్రామం 58వ వార్డు అండి మాది. ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు, గంజాయి, డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలం బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగేసి ఎవరిని ఏడ్ చేస్తున్నారో మత్తులో తెలియట్లేదు. ఈ మధ్యనే 3 కేసులు కూడా వచ్చాయి. 2 కొట్టేశారు చాలా దారుణంగా. అయితే ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి. దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం. ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు, మా ఊరి సమస్యను కూడా మీరు పరిష్కరించాలని చెల్లెత్తి మీకు దండం. నా పేరు అరుణ, ములగడ మా ఊరి పేరు. మాది 58వ వార్డు. మా ఊరిలో ఎక్కువ బెల్ట్ షాపులు, గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. అతను చావుకు కూడా గురయ్యాడు. సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మన్నించి మా ఊరి సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాము. నా పేరు గౌతమి అండి. మేము ఇలా ములగడ గ్రామంలో నివసిస్తున్నామండి. మా గ్రామంలో ఇలా బెల్ట్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఘోరంగా ఉంది. గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవారు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి. మేము మీకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం.